సిగ్నోరే గ్రాసియా గ్రాసియా మిల్లే. సిగ్నోరే గ్రాసియా గ్రాసియా మిల్లే. ఇటాలియన్ భాషలో సిగ్నోరే ఓ లార్డ్ ప్రభువా, గ్రాసియా థ్యాంక్ యూ, గ్రాసియా మిల్లే థ్యాంక్ యూ ఓ లార్డ్ 1000 times. ఓ లార్డ్ థ్యాంక్ యూ 1000 times. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ 28వ సామాన్య ఆదివారపు దైవ వాక్య ధ్యానాంశమునకు, ఈ ఆరాధనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచినటువంటి ఆదివారం మన యొక్క ముఖ్యమైన ధ్యానాంశం విశ్వాసము కదా. మరి ఈ రోజున ఈ ఆదివారం ప్రభు మనకు ఇస్తున్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా కృతజ్ఞత. మొదటి పట్టణములో నామాను అను కుష్ఠరోగి ఏ విధముగా దేవునికి కృతజ్ఞతలు సమర్పించాడో మనం ధ్యానించాం, చదువుకున్నాం. ఇక పౌలు గారు సైతం తన కష్టాలలో, తన బాధలలో, తన జైలు శిక్షలో కూడా దేవుని స్తుతించడాన్ని మనం చదువుకున్నాం. ఇక సువిశేష పట్టణములో 10 మంది కుష్ఠరోగులు ప్రభుని సన్నిధికి వచ్చి ప్రార్థించగా ప్రభు 10 మందిని శుద్ధి చేయగా, స్వస్థపరచగా 9 మంది పరార్ జంప్, తిరిగి వెనక్కి రాలేదు. నన్ను స్వస్థపరిచిన నా దేవునికి వందనాలు చెప్పాలి అన్న ఆలోచన వారిలో కలగలేదు. కానీ ఒక్క సమరయుడు మాత్రం వచ్చి ప్రభు పాదాల చెంత ఉంటూ, ఓ ప్రభువా నేను నీ కృతజ్ఞుడను అంటే కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున కృతజ్ఞత అనే ఒక సుగుణము కొరకు, ఈ పుణ్యము కొరకు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశంలో 3 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది బైబిల్ గ్రంథములో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎవరెవరైతే కృతజ్ఞతలు సమర్పించారు. చాలామంది ఉన్నారు. ఒక 4-5 వ్యక్తులను చూద్దాం, కృతజ్ఞతలు చెప్పినటువంటి వ్యక్తులు. అదే బైబిల్ గ్రంథంలో కృతజ్ఞత లేకుండా కృతజ్ఞత చూపినటువంటి వ్యక్తులు ఉంటారు. వారిని కూడా ఒకసారి మనం ఎవరెవరు వాళ్ళు, ఏ సందర్భాలలో వారు దేవునికి కృతజ్ఞతలు చెప్పడంలో విఫలులయ్యారో కూడా మనం ధ్యానిస్తాం. ఇక 3వ భాగంలో మనము ప్రతిరోజు దేవునికి ఎలా కృతజ్ఞతలు చెబుతూ జీవించగలం, ఒక 4-5 అంశాలను నేర్చుకుంటాం. సో 3 భాగాలు. దోస్ హూ థ్యాంక్డ్ ద లార్డ్, దోస్ biblical figures who had a heart of gratitude, those biblical figures who did not have the attitude of gratitude. మూడవది gratitude in my daily living, నా అనుదిన జీవితంలో నేను ఆ కృతజ్ఞతగా ఉండగలను. అర్థమైందా? యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో 3 చాప్టర్స్ ఈ క్లాసులో. ఓకే, మొట్టమొదటిది దేవుని యందు ప్రియులారా, పీపుల్ హూ ఆర్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఎవరెవరు దేవునికి కృతజ్ఞతలు కలిగి జీవించారు దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది హన్నా కృతజ్ఞత. ఓకే, అన్నా కృతజ్ఞత. సమూవేలు మొదటి గ్రంథము 1-2 అధ్యాయాలలో మనం చూస్తే అందులో ఒకానొక స్త్రీ, ఒకానొక భార్య కనిపిస్తుంది. ఓకే, ఆమె పేరు అన్న. ఓకే, ఈవిడకు బిడ్డలు లేరు కనుక దేవాలయములో వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రార్థిస్తుంది. ఆ గురువు ఏలి అనుకున్నాడు, ఈవిడ ఉదయాన్నే తాగేసి వచ్చేసింది. ఎందుకంటే పెదాలు కదులుతున్నాయి, సౌండ్ రావడం లేదేంటి అనుకొని తిట్టబోతుంటే, అయ్యా నా హృదయ వేదనతో
నేను ప్రార్థిస్తున్నాను, నేను మద్యమేమీ సేవించలేదు, నేను అటువంటి పాపిష్ఠురాలను కానే కాదు, నా గుండె వేదన, నా హృదయ వేదన నా ప్రభుని ముందు సమర్పించుకుంటున్నానయ్యా అంటే ఆయన అంటాడు, అమ్మా దేవుడు యెహోవా నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు అని దీవించి వెళ్తారు. దేవుని ఆశీర్వాదం, ఆమె నిండు గర్భిణి అవుతుంది. ఆమెకు సమూవేలు అని ఒక బంగారు బిడ్డ పుడతాడు. దేవుని యందు ప్రియులారా, నీవు నేను మరెవరమైనా అయితే ఒకగాని ఒక బిడ్డ లేక పుట్టాడు. ఏదో నోరు జారి నీకు ఇచ్చేస్తాను ప్రభువా అన్నాను, ఇప్పుడు నిజంగా నిలబెట్టుకోవాలా? అదేదో నోరు జారి అనేసాను, పొరపాటున మొక్కేసుకున్నాను, ఇప్పుడు ఈ మొక్కు తీర్చుకోవాలంటారా? పర్వాలేదులే, దేవుడేం అనుకోడులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఇలాగ ఆలోచిస్తామేమో. ఆమె కూడా ఇలా ఆలోచించగలదు కూడా. దేవుని యందు ప్రియులారా, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ లీడ్స్ టు గివింగ్ బ్యాక్ టు గాడ్ వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్. కృతజ్ఞత అనున్నది మనం ఏదైతే దేవుని నుంచి పొందుకున్నామో అది తిరిగి దేవునికే అర్పించే విధముగా మనలను చేస్తుంది. దేవుని నుంచి మనము పొందుకున్నది తిరిగి దేవునికే ఇచ్చేలా చేసేదే కృతజ్ఞత. అన్న ఏం చేస్తుందో తెలుసా? ఒక్కగాని ఒక బిడ్డను పాలు మానిపించేంత వరకు, మన లెక్కలో అన్న ప్రాశానం చేసేంత వరకు, అన్నము మీద జీవించగలుగుతున్నాడు బిడ్డడు అనుకున్నంత వరకు తన దగ్గరే ఉంచుకొని తన దగ్గరే పెంచి చేసింది. ఇక సమయం అయింది, 3-4 సంవత్సరాల వయసు వచ్చింది. బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళి అదే గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇన్ని సంవత్సరాల క్రితం నేను ప్రార్థన చేశాను, మీరు నన్ను దీవించారు, ఇదిగో బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు, కృతజ్ఞతతో నేను చేసిన మొక్కుబడిని నేను తీర్చుకుంటున్నాను. దేవా నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డను నీకే ఇచ్చేస్తానని ప్రార్థన చేసుకున్నాను, ఇదిగో ఈ బిడ్డను నీవే ఉంచుకో, ఈ బిడ్డను దైవ సేవలో వినియోగించు, ఈ బిడ్డను దేవునికి అంకితం చేస్తున్నాను అంటూ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా అదిగో అన్న అని ఒక తల్లి, అదిగో సమూవేలు అని చిన్నారి బిడ్డ, అదిగో ఏలి అని యాజకుడు ఆ యాజకుని చేతిలో అప్పగిస్తుంది. దేవుని యందు ప్రియులారా, వాక్యం చదవండి. 1 సమూవేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి. అన్న ఇట్లు ప్రార్థించెను, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయం, చూసారా మరియ తల్లి మాటలాగా ఉన్నాయి కదా, నా హృదయము ప్రభుని యందు ఆనందించుచున్నది, నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించుచున్నాను. ఒక్కరు చదవండమ్మా, ఒక్కరు చదవండి. నేను బలాతిశయముతో ప్రభువునందు నేను శత్రువులను అసహించెదను, అపహసించెదను ప్రభు, నేను నీ రాజ్యమును గాంచి సంతసించెదను ప్రభు వలె.
రెండవది, ఒకటి అన్న కృతజ్ఞత, రెండు అమ్మ మరియ తల్లి కృతజ్ఞత. ఓకే, తల్లి మరియ కృతజ్ఞత. తల్లి మరియ కృతజ్ఞత ఎక్కడండి మనకు కనిపిస్తుందంటే లూకా శుభవార్త 1వ అధ్యాయం 46 నుంచి 55 వచనాలలో ఒక అద్భుతమైన పాట. మై సోల్ గ్లోరిఫైస్ ద లార్డ్, మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ గాడ్ మై సేవియర్. నా హృదయము ప్రభుని యందు ఆనందించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ సంతసిల్లుచున్నది. అమ్మ మరియ తల్లి ఆ స్తుతి గీతాన్ని పాడుతున్న సమయంలో ఆమె పరిస్థితి ఏమిటో తెలుసా? షీ వాజ్ ఇన్ కన్ఫ్యూజన్. భయంకరమైనటువంటి స్థితిలో, అంటే అర్థము కాని స్థితిలో. కన్యకగా ఉండాలి, ఏ పురుషుడు నిన్ను ముట్టుకోకూడదు, కానీ నువ్వు బిడ్డన కంటావు. ఇట్ ఈస్ సంథింగ్ ఇంపాసిబుల్, చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రెండోది, అలా జరిగితే మొట్టమొదటి రాయి యోసేపు ఇచ్చి కొడతాడు నన్ను. యోసేపు తర్వాత సమాజం అంతా వ్యభిచారి అంటూ నన్ను చెడ్డ మనిషిలా చూసి రాళ్లతో కొట్టి చంపే అవకాశం అయితే ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? నువ్వు అలాగే సిద్ధపడి రెడీగా ఉండు. నువ్వు కన్యకగా ఉంటావు, నువ్వు బిడ్డను కంటావంటే నువ్వు చావడానికి సిద్ధపడాలి, నీవు అవమానాలకు సిద్ధపడాలి, నువ్వు చెడ్డ పేరు తెచ్చుకోవడానికి సిద్ధపడాలి. ప్రజలు నిన్ను అనుమానిస్తారు, నిన్ను కింద మీద చూస్తారు, ఏదేదో గుసగుసలు ఆడుకుంటారు. అవన్నిటికీ సిద్ధంగా ఉండాలి అన్నటువంటి స్థితిలో ఇది ఎక్కడ గొడవరా బాబు, నా నెత్తి మీద తీసుకొచ్చి పెట్టావురా బాబు, నేను నీకే దొరికానా, ఇంకెవడో దొరకలేదా నీకు? ఇటువంటి మాటలు పడకుండా ఏమంటున్నారు అమ్మ మరియా? కృతజ్ఞత నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడైన నా దేవుని యందు నా ఆత్మ సంతసిల్లుచున్నది అంటూ వందనాలు చెప్తున్నారంటే దేవుని యందు ప్రియులారా, ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ కెన్ సింగ్ ఈవెన్ ఇన్ కన్ఫ్యూజన్ అండ్ ఛాలెంజెస్. కృతజ్ఞత అన్ని వేళలా దేవునిని స్తుతించేలా చేస్తుంది. కృతజ్ఞత అన్ని వేళలా దేవునిని స్తుతించేలా చేస్తుంది. మొదటిది, అన్న కృతజ్ఞత తిరిగి దేవునికి ఇచ్చేలా చేస్తుంది. నేర్చుకున్నాం. మరియ తల్లి కృతజ్ఞత కష్ట సమయంలో, బాధల సమయాలలో కూడా దేవునికి వందనాలు చెప్పేలా చేస్తుంది. హలో, ఉన్నారా? ఎక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోతున్నట్టున్నారు ఎవరో? ఒక రియల్ స్టోరీ చెప్తాను. రియల్లో లేదు కానీ ఒక చిన్న అనెక్డోట్. ఓకే, ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. ఒక ఫ్రెండ్ చాలా బాధగా ఉన్నాడు, ఇంకొక ఫ్రెండ్ ఏదో ఊరు నుంచి అప్పుడే వచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత. మన వాడిని కలిస్తే వీడు చాలా దుఃఖంతో ఉన్నాడు. ఏరా బాబు అలాగున్నావు, దుఃఖంతో ఉన్నావు అంటే ఏం చేయమంటావురా, 4 వారాల క్రితం మా అమ్మమ్మ చచ్చిపోయింది. అయ్యో పాపం, మా అమ్మమ్మ చచ్చిపోతూ 2 ఇల్లులు నా పేరు మీద రాసి చచ్చిపోయిందిరా. అరే మంచిదే కదా, ఏం చెప్పమంటావురా. 3 వారాల క్రితం మా నాన్నమ్మ చచ్చిపోయింది. అయ్యో పాపం, చచ్చిపోతూ 5 ఎకరాల భూమి నా పేరు మీద రాసి వెళ్ళిపోయింది. పొలం మంచిదే కదరా. 2 వారాల క్రితం మా తాతయ్య చచ్చిపోయాడు. అయ్యో పాపం, మా తాతయ్య పేరు మీద ఉన్న ఎల్ఐసి పాలసీలు ఎన్నో 2 కోట్ల రూపాయలు నా అకౌంట్కి వచ్చేసాయి. మంచిదే కదరా. ఏం మంచిదిరా, ఈ వారం ఇంకా ఎవడో చచ్చిపోలేదు, ఈ వారం ఇంకెవడో చచ్చిపోలేదు. ఒక పక్క వాళ్ళు చచ్చిపోతుండగా ఇటు డబ్బులు వస్తుంటే స్టిల్ ఈజ్ నాట్ హ్యాపీ. ఈ వారం ఎవడు చచ్చిపోతాడా, వాడు నాకేమి ఇస్తాడా అని చూస్తున్నాడట. చాలాసార్లు మానవ హృదయం, మనుషుల హృదయాలు ఇలాగుంటాయి. దేవుని యందు ప్రియులారా, మరియ తల్లి కృతజ్ఞత అన్ని వేళలా దేవుని స్తుతించేలా చేస్తుంది.
అలా మనం కూడా ఉండాలి. మూడవది, దేవుని యందు ప్రియులారా, ఈనాటి సువిశేషంలో ఉన్నటువంటి ఒక రోగి. ఎవరతను? కుష్ఠరోగి. ఈరోజు పట్టణాలలో ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు? పట్టణాలలో, సువిశేషంలో కాదు. పోయినసారి ప్రసంగం వింటే మీకు తెలుస్తుంది ఇది. ఓకే, 11 మంది, అక్కడ ఒకడు ఇక్కడ 10. ఎంతమంది శుద్ధి పొందారు? అక్కడ ఒకడు ఇక్కడ 10 మంది, 11 మంది, ఇద్దరు కాదు, 11 మంది శుద్ధి పొందారు. ఎంతమంది దేవునికి వందనాలు చెప్పారు? అక్కడ ఒకడు ఇక్కడ ఒకడే, 9 మంది చెప్పలే. దేవుని యందు ప్రియులారా, కుష్ఠరోగి కృతజ్ఞత. తిరిగి వచ్చిన కుష్ఠరోగి కృతజ్ఞత. 3వ పాయింట్, తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పిన కుష్ఠరోగి కృతజ్ఞత. దేవుని యందు ప్రియులారా, ప్రభు అంటున్నారు, ఏమైంది? మిగిలిన 9 మంది ఎక్కడ? అందరూ శుద్ధిని పొందలేదా అంటూ ప్రభు ఎంతో దుఃఖముతో, బాధతో నిండినటువంటి హృదయంతో ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక కృతజ్ఞత వారికైతే శరీరానికి స్వస్థతనిచ్చింది, మనసులో పరిశుద్ధత, కృతజ్ఞత అనే పుణ్యం లేదు. ఓన్లీ బాడీ వాజ్ హీల్డ్ ఫర్ ద 9 of them, బట్ ఫర్ దిస్ మ్యాన్ బాడీ, మైండ్ అండ్ సోల్. కృతజ్ఞత చెప్పడం వలన శరీరం మాత్రమే కాదు, మనసు కూడా స్వస్థత పొందుతుంది. కృతజ్ఞత చెప్పడం వలన మన యొక్క హృదయం, మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ శుద్ధీకరింపబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, స్వస్థత చేకూర్చబడుతుంది. దేవుని యందు ప్రియులారా, వారికి శరీరాలే శుద్ధి నొందాయి, వారి మనస్సులలో ఇంకా పాపం ఉన్నది. ఏం పాపం? కృతజ్ఞత అనే పాపం. ఏ పుణ్యము లేదు, కృతజ్ఞత అనే పుణ్యము లేదు. దేవుని యందు ప్రియులారా, ఈ సమరయుడు మాత్రం ఆత్మ, మనసు, హృదయము, శరీరము శుద్ధీకరణ. సో కృతజ్ఞత సంపూర్ణ స్వస్థతనిస్తుంది. చెప్పండి అందరూ, కృతజ్ఞత సంపూర్ణ స్వస్థత. బోత్ బాడీ, మైండ్ అండ్ సోల్ కెన్ బి హీల్డ్ ఇఫ్ యూ హ్యావ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ కంప్లీట్ హీలింగ్, బాడీ, మైండ్ అండ్ సోల్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 4వ వ్యక్తిని మనం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, 4వ వ్యక్తి దావీదు కృతజ్ఞత. చెప్పండి అందరూ, దావీదు కృతజ్ఞత. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు తన జీవితం అంతా దేవునికి కృతజ్ఞతలు చెబుతూ జీవించాడంట. వాక్యం చూడండి, కీర్తనల గ్రంథం 103, 1-5. కీర్తనల గ్రంథం 103, 1-5. నా ఆత్మమా, నా తర్వాత చెప్పండి అందరూ, ఇంకా బాగుంటుంది. నా తర్వాత చెప్పండి, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకము. ఈ లైన్ నాకు చాలా ఇష్టం. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరవకము. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ప్రభు చేసిన ఉపకారాలు అస్సలు మరిచిపోవద్దు, మరిచిపోవడానికి ప్రయత్నించొద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి. ఇంకా 3, 4, 5 ఆ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుని కృతజ్ఞత చెప్పడమే. ఎవరి దావీదు? దావీద్ వాజ్ ఏ షెపర్డ్ బాయ్, గొర్రెల కాపరి. ఓకే, గొర్రెల కాపరి. కుమారులలో కడగొట్టువాడిలో ఆ రోజుల్లో కడగొట్టువాడికి విలువ ఉండదు. ప్రథమ జ్యేష్ఠ పుత్రుడికే విలువ. కానీ కడగొట్టువాడికి ఎటువంటి విలువ లేదు. కానీ విలువ లేని కడగొట్టువాడిని దేవుడు తన యొక్క తైలముతో, తన ఆత్మతో అభిషేకించాడు. నంబర్ 1. 2, అక్కడ నుంచి మహాభీకరుడైన రాక్షసుడైనటువంటి గొల్లియాతును ఒకే ఒక్క ఒడిసె రాయితో విజయాన్ని ఇచ్చాడు. 2,
మూడవది, గొప్పదైనటువంటి సంగీత విద్వాంసుడిగా దీవించగా నిరంతరము దేవునికి వందనాలు, స్తుతులు, కీర్తనల మీద కీర్తనలు పాడగలిగాడు. 4, సైన్యములో చేరి గొప్ప యుద్ధాలు చేశాడు. సౌలు మహారాజు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపెను అంటూ ఆ స్త్రీలు పాటలు పాడేంతగా, రాజుగారు 1000 మందిని చంపాడట శత్రువుల్ని, దావీదు అనేవాడు 10,000 మందిని చంపాడంట. అంటే సౌలు కన్నా 10,000 రెట్లు బలవంతుడిగా దేవుడు దీవించాడు. ఎన్నెన్ని దీవెనలు! తర్వాత రోజుల్లో రాజుగా అభిషేకించాడు. తర్వాత రోజుల్లో 40 సంవత్సరాలు తిరుగులేని మహారాజు. ఎక్కడికి యుద్ధానికి వెళ్తే అక్కడ విజయం, ఐశ్వర్యం, బంగారం, లోటు లేకుండా దీవించాడు. కనుక తన జీవితం అంతా దావీదు అంటుంటాడు, ప్రభువా నేను ఏ పాటి వాడనయ్యా, వాట్ యామ్ ఐ బిఫోర్ యూ మై లార్డ్, నేను ఏ పాటి వాడను, నేను గొర్రెలు కాచుకునే ఎక్కడో పొలాల్లో పశువుల వెనకాల తిరగాల్సిన వాడిని ఈరోజు నన్ను మహారాజును చేశావు. దావీదు ఎప్పటికప్పుడు దేవుని ముందు వినమ్రుడై నిరంతరము, ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ డేవిడ్ ఈజ్ గ్రాటిట్యూడ్. దావీదు యొక్క విజయ రహస్యం కృతజ్ఞత. కృతజ్ఞత మనలను వినమ్రులను చేస్తుంది. కృతజ్ఞత మన హృదయములను సంతోషముతో నింపుతుంది. దేవుని దేర్ కెనాట్ బి ఎ సాడ్ హార్ట్ విత్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ఏ హృదయంలో ఉంటుందో ఆ హృదయం తప్పనిసరిగా ఆనందంతో పొంగి పొర్లుతుంది. కృతజ్ఞత ఏ హృదయంలో లేదో వాడి హృదయం అంతా బాధతో నిండిపోతుంది. If you want to be happy, thank the Lord. If you want to be healthy, thank the Lord. If you want to be peaceful, thank the Lord. If you want to be joyful, thank the Lord. If you want to be successful, thank the Lord. If you want to be holy, thank the Lord. If you want to be close to God, thank the Lord. దేవునికి దగ్గరగా ఉండాలంటే, పరిశుద్ధుడిగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, ఆనందంతో నింపబడాలి ఉండాలంటే, విజయము పొందాలంటే, ఆయుష్ కలగాలంటే, ఆరోగ్యం కలగాలంటే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. దేవుని యందు ప్రియులారా, అంతకు మించిన విజయ రహస్యం మనకి ఇంకేమీ లేదు. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఒకరోజు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంట. దారి తప్పిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ప్రభువా నాకు దారి చూపించండి అని ప్రార్థన చేశాడంట. అంతలో ఒక వ్యక్తి వచ్చి, గైడ్ వచ్చి, సార్ మీరు దారి కావాలి కదా, ఇదిగో ఇలాగ వెళ్తే మీరు క్షేమంగా ఆ ఊరు వెళ్ళిపోతారు అని చెప్పారట. ఆ ఊరు వెళ్ళిపోయాడు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అడుగుతున్నారు, ఎలాగైంది ప్రయాణం? చాలా భయంకరంగా జరిగింది, దారి తప్పిపోయాను. మరి ఏం చేసావు? నేను దేవుణ్ణి ప్రార్థన చేశాను. దేవుడు ఏం చేశాడు? దేవుడు వచ్చి సహాయం చేసే లోపే ఒక గైడ్ వచ్చి నాకు దారి చూపించాడు అన్నాడట. ఓకే, దేవుణ్ణి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి సహాయం చేయలేదు, కానీ ఒక గైడ్ వచ్చి సహాయం చేశాడు అన్నాడట. ఈ గైడ్ని పంపించింది ఎవడు? ఈ గైడ్ ద్వారా మాట్లాడింది, దారి చూపింది ఎవడు? ఆ మనసుకిలో ఇది దేవుని కార్యం అని అనిపించడం లేదు. చాలాసార్లు చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తారు చూడండి. ఉద్యోగం వచ్చిన తర్వాత కాళ్ళు ఎగరేస్తారు. ఉద్యోగం రాకమునుపు దేవా అని పొర్లు దండాలు పెడతారు. పొర్లు దండాలు వచ్చిన తర్వాత నా గొప్పతనం, నా టాలెంటు. చాలామంది పిల్లలు లేనప్పుడు పిల్లలు ప్రార్థన చేస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత అటు ప్లేస్ అక్కడ అయితే ఇంటి దగ్గర, గుడి బయట. గుడికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలను పెట్టుకొని ఏరా అంటే, నాకు పిల్లలు ఉన్నారు కదా, గుడికి ఎలా వస్తాను? మన మీద మళ్ళీ రివర్స్. అయ్యా ఓకే ఓకే లీవ్ ఇట్. పెళ్ళి కానీ
ప్రసాదాలు చాలామంది ఉన్నారు ఇక్కడ. పెళ్ళి 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 ప్రభువా అంటాడు, పెళ్ళి అయిన తర్వాత అడ్రస్ ఉండడు. దేవుని యందు ప్రియులారా, చాలామంది కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఈ రోజున బైబిల్ గ్రంథములో కృతజ్ఞత కలిగిన వ్యక్తులు 4 వ్యక్తులను చూసాం. అన్న కృతజ్ఞత, మరియ తల్లి కృతజ్ఞత, తిరిగి వచ్చిన కుష్ఠరోగి కృతజ్ఞత, దావీదు కృతజ్ఞత. అన్న కృతజ్ఞత నేర్పిస్తుంది, తిరిగి దేవునికి ఇవ్వాలి. మరియ తల్లి కృతజ్ఞత నేర్పిస్తుంది, దేవునికి వందనాలు చెప్పాలి. అన్ని వేళలా కన్ఫ్యూజన్ స్టేట్లో కూడా, అర్థం కాని స్థితిలో కూడా దేవునికి వందనాలు చెప్పగలగాలి. తిరిగి వచ్చిన కుష్ఠరోగి చెప్తున్నాడు, సంపూర్ణ స్వస్థత పొందాలంటే నాట్ ఓన్లీ బాడీ, ఆల్సో మైండ్ అండ్ సోల్ కృతజ్ఞత చెప్పాలి. దావీదు కృతజ్ఞత చెబుతుంది, గ్రాటిట్యూడ్ ఇన్ వర్షిప్ కీప్స్ ద హార్ట్ హంబుల్ అండ్ జాయ్ఫుల్. వినమ్రును చేస్తుంది, సంతోషితును చేస్తుంది. దావీదు కృతజ్ఞత. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలామంది ఉన్నారు. యేసు ప్రభు కృతజ్ఞత అద్భుతాలను చేస్తుంది. 5 రొట్టెలు దేవునికి ఇచ్చి, ప్రభువా నీకు వందనాలు కిందన పెడితే 5,000 మందికి సరిపోయాయి. లాజరుని బయటకు తీసుకొచ్చే సమయంలో దేవుడు ఏమని ప్రార్థన చేశాడు? యేసు ప్రభు, తండ్రి నీకు వందనాలు. వై? బికాజ్ యూ ఆల్వేస్ హియర్ మై ప్రేయర్. నా ప్రార్థన నువ్వు ఎప్పుడు ఆలకిస్తావని నాకు తెలుసు, కానీ ప్రజల కోసం ఇలా చెప్తున్నాను అని చెప్పి, లాజరు బయటికి రా. బయటకు వచ్చి చచ్చిపోయి కుళ్ళిపోయిన శరీరం మరలా బయటకు వస్తుంది. దేవుని యందు ప్రియుల జీవమును పొందుకొని. కృతజ్ఞత అద్భుతాలకు ద్వారాలు తెరుస్తుంది. మన జీవితంలో బీపీ పెరిగిపోవడానికి కారణం, షుగర్ పెరిగిపోవడానికి కారణం, క్యాన్సర్ రావడానికి కారణం, రకరకాల జబ్బులతో మనము సన్నగిల్లిపోవడానికి, చితికిపోవడానికి, నలిగిపోవడానికి కారణం బికాజ్ we are not grateful people. Most of the times we are ungrateful people. కృతజ్ఞత లేకుండా జీవించడమే దీనికి ముఖ్యమైన కారణం. దేవుని యందు ప్రియ, చివరిలో చెప్తాను వాట్ టు డూ, హౌ టు డూ. ఓకే, దేవుని యందు ప్రియులు, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. రెండో చాప్టర్ ఏం చెప్పాను? బైబిల్ గ్రంథములో కృతజ్ఞత లేని కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ఒక 4 చూద్దాం. మొట్టమొదటిది, దేవుని యందు ప్రియులారా, ఆదాము ఏవమ్మల కృతజ్ఞత లేదు. అన్గ్రేట్ఫుల్ యాడమ్ అండ్ ఈవ్. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు. దేవుడు వారికి అన్నిటినీ ఇచ్చాడు. ఇవ్వలేదంటే ఏమీ లేదు. ఏ పండన్నా తినొచ్చు. ఏమండి, వాళ్ళు కష్టపడ్డారా? వారు నీరు పోసారా, నారు పోసారా? సింపుల్గా తినమంటున్నాడు దేవుడు. తిను అంటే నాకు ఆ పండే కావాలంటాడు. ఓకే, నాకు ఆ పండే కావాలి. ఒరే అదొక్కటి మానేసి ఎన్ని తినరా అంటే నాకు అదొకటే కావాలి. సో అన్గ్రేట్ఫుల్ హార్ట్, ఇన్గ్రాటిట్యూడ్. కృతజ్ఞత ఎలాగుంటుందంటే ఉన్నదాన్ని చూడనివ్వదు, లేని దాని వైపే మనసు వెళ్ళేలా చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇన్గ్రాటిట్యూడ్ బిగిన్స్ when we focus on what we don't have instead of what God has given us. దేవుడు మనకిచ్చినది చూడకుండా మనకు వద్దు అన్నదాని వైపు కళ్ళు పెట్టడమే కృతజ్ఞత లేకపోవడం. దేవుని యందు ప్రియులారా, ఇచ్చినది చూడలేం, ఉన్నది చూడలేం, కలిగి ఉన్నది గమనించలేం. దేవుని యందు ప్రియులారా, ఒకరోజు మీకు ఎన్నోసార్లు చెప్పినట్టున్నాను. ఒకరోజు ఒక తల్లి తండ్రి గుడిలోకి వెళ్ళారు. అక్కడ విచారంలో పూజ అయిపోయిన తర్వాత అందరూ లేచి 1 నిమిషం మౌనం పాటిద్దామన్నారు. మౌనం పాటించారు. ఎందుకంటే ఆ విచారంలో ఒక యూత్ అబ్బాయి యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఒక యూత్ అబ్బాయి బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. కనుక అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, ఫాదర్ గారండి, నా కుమారుడి జ్ఞాపకార్థముగా, మరణించిన
మా కుమారుడి జ్ఞాపకార్థంగా ₹1,00,000 ఇస్తున్నాం, ఒక పెద్ద స్టాచ్యూ ఏదైనా పెట్టండి, అందరూ వచ్చి అక్కడ దీవెనలు పొందుకోవాలి, నా కుమారుడి కోసం ప్రార్థించాలి అన్నారట. ఓకే, ₹1,00,000 ఇచ్చి ప్రార్థన ఏదో స్పాన్సర్ దేవుని దేవాలయానికి దైవ సేవకు చేశారు. సో ఒక ఫ్యామిలీ పూజ అయిపోయి వెళ్ళిపోతా ఉన్నారు కారులో. భర్త అంటున్నాడట, ఇదిగో చచ్చిపోయినటువంటి వాళ్ళ అబ్బాయి కోసం ₹1,00,000 ఇచ్చారు, గ్రేట్ కదా. అవునండి గ్రేటే. మరి మనం ఏం చేద్దాం, మనం 2,00,000 ఇద్దామా అన్నాడట. అయ్యో అదేంటి, మన కొడుకు బతికే ఉన్నాడు కదా, మనం ఎందుకు ఇవ్వాలి దేవుడికి అంటుంది. బాగా ఆలోచించు, చచ్చిపోయిన వాడే అంత కృతజ్ఞత చెబితే మన కొడుకు బ్రతికి ఉంటుండగా మనం ఇంకెంత కృతజ్ఞత చెప్పాలి, అర్థమవుతుందా నీకు అన్నాడట. దేవుని ఎందుకు అర్థమవుతుందా, మీకు అర్థమవుతుందా? వాళ్ళ సంగతి దేవుడు ఎరుగు. మీకు అర్థమవుతుందా? చచ్చిపోయినప్పుడే అంత కృతజ్ఞత కలిగి ఉంటే బ్రతికి ఉన్న బిడ్డను బట్టి, ఉన్న వరములను బట్టి, ఉన్న దీవెనలను బట్టి, ఉన్న ఆశీర్వాదాలను బట్టి, ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి హౌ మచ్ మోర్ షుడ్ యూ అండ్ ఐ బి గ్రేట్ఫుల్ టు గాడ్. ఇంకెంత ఎక్కువగా నీవు నేను దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆదాము యవ్వమ్మలు లేని దాని వైపే మనసు పెట్టారు, ఉన్న దానిని చూడలేకపోతున్నారు. మనం దేవుని ఎందుకు పెడతాం, వాట్ వీ హ్యావ్ దానివైపు మనసు పెట్టండి. హృదయం పరిమళిస్తుంది కృతజ్ఞతతో, కృతజ్ఞ హృదయముతో దేవుని యందు ప్రియులారా. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక కృతజ్ఞత లేని జీవితాలు, రెండవది దేవుని యందు ప్రియులారా. ఒకటి ఆదాము యవ్వములు, 2 ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు. చెప్పనందరూ, ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేశారు? నిర్గమకాండము 16, 17 అధ్యాయాలలో, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో తరచుగా ఒక మాట వినిపిస్తుంది. చెప్తాను తర్వాత అదేంటో. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చెప్తున్నానంటే, ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు అంటే, ఎడారికి ముందు వారు ఐగుప్తులో ఎన్నెన్నో అద్భుతాలు చూశారు. ఎన్ని అద్భుతాలు అంటే, మొత్తం రక్తం, వీళ్ళకి మాత్రం నీరు, మొత్తం కప్పలు, వీళ్ళకి కప్పల బారి లేదు, మొత్తం మిడతలు, వీళ్ళకి మిడతలు లేవు, మొత్తం వడగండ్ల వాన, వీళ్ళకి వడగండ్లు లేవు, మొత్తం గొర్రెలు మేకలు చచ్చిపోయాయి, వీళ్ళకి చచ్చిపోలేదు, మొత్తం చీకటి అయిపోయింది, వీళ్ళకి వెలుగు కలిగింది. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు వారు కన్నులారా చూచారు, అనుభూతికి తెచ్చుకున్నారు. కానీ ఎడారికి వెళ్ళి ఏమంటున్నారంటే, మమ్మలను ఎడారికి ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావా అంటూ మోషే పేగ పట్టుకున్నారు, మోషే కాలర్ పట్టుకున్నారు. మాటి మాటికి ఎర్ర సముద్రం వారు చూస్తుండగా గోడ వలె నిల్చునిపోయింది, మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. కృతజ్ఞత లేదు. మన్నా కురిసింది, కడుపు నిండా తిన్నారు, కృతజ్ఞత లేదు. పూరేడు పెట్టెలు తెలుసా, పూరేడు పెట్టెలు దేవుడు పంపించగా ఒక్కొక్కడు 50 బాస్కెట్లు అంట. బాస్కెట్ అంటే ఇంత పెద్ద బుట్ట ఉంటుంది, బుట్ట నిండా పూరేడు పెట్టెలు. ఒక బుట్టలో ఎన్ని పడతాయి? తక్కువ ఒక 50 పడతాయేమో. ఒక్కొక్కడు 50 బుట్టలు పట్టుకెళ్ళిపోయాడట. అంటే 2500 పావురాలు తినేసాడు ఒక్కొక్కడను. మనుషులో రాక్షసులో. అండ్ నో గ్రాటిట్యూడ్ అట్ ద ఎండ్, నో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేదు. ఏమో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటూ తిరగబడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రిజల్ట్ ఏంటంటే వాళ్ళలో ఒక్కడు కూడా కానాను దేశంలో అడుగు, అందరూ చచ్చారు. దేవుని యందు అందరూ చచ్చారు. ఒక యెహోషువ తప్పించి, కాలేబు తప్పించి. దేవుని యందు ప్రియులారా, కంప్లైనింగ్ డిలేస్ బ్లెస్సింగ్స్.
గ్రాటిట్యూడ్ అట్రాక్ట్స్ బ్లెస్సింగ్స్. కంప్లైనింగ్, సొనుగుట, గొనుగుట దేవుని ఆశీర్వాదాలు దూరం చేసేస్తూ ఉంటుంది. కృతజ్ఞత దేవుని ఆశీర్వాదాలు వచ్చేలా చేస్తూ ఉంటుంది. మనలో చాలామంది దేవుని దీవెనలు పొందుకోకపోవడానికి కారణం ఈ గ్రంబ్లింగ్ నేచర్. అలా కూర్చుంటా, ప్రసంగం ఇంకా అవ్వలేదా అంట. బాబు దేవుడు నిన్ను దీవిద్దామని వస్తుంటాడు, ఒక సొట్ట మాట మాట్లాడేస్తావు, దేవుడు ఈరోజు కాదు పో అని వెళ్ళిపోతాడు వెనక్కి, అవుట్. పోనీ రేపు వస్తాడు మళ్ళీ దీవించడానికి, రేపు ఇంకొక సొట్ట మాట, ఎల్లుండి మరొక సొట్ట మాట. సొట్ట మాటలు, సొట్ట జీవితాలు అయిపోతున్నాయి. దేవుని దీవెనలు పొందకుండా మిగిలిపోతున్నాం. దేవుని యందు ప్రియులారా, గాడ్ కెన్ నెవర్ బ్లెస్ యూ యాజ్ లాంగ్ యాజ్ యూ బిగిన్ టు కంప్లైన్, యాజ్ లాంగ్ యాజ్ యూ మంబుల్, యాజ్ లాంగ్ యాజ్ యూ మర్మర్. దేవుని యందు ప్రియులారా, గుస్సగొట్టలు, సొనుగు కొనుట, గొనుగు కొనుట దేవుని దీవెనలను నీకు దూరం చేస్తుంది. కృతజ్ఞత, దేవా, ఓకే దేవా, అందరూ నిద్రపుచ్చే ప్రసంగాలు ఇతను పడుకోనివ్వటం లేదు, నీకు వందనాలు తండ్రి అని చెబితే, ఒక ఆదివారం పూజకి వెళ్తే సంపూర్ణమైన నిండైన పూజలో పాలు పంచుకున్న ఫీలింగ్ నాకు ఇచ్చావు, నీకు వందనాలు. గురువుని బట్టి, మా అమ్మగారులను బట్టి, ఈ పూజను బట్టి, ఈ వాక్యమును బట్టి, ఈ దైవార్చనను బట్టి, ఈ దివ్య సత్ప్రసాదమును బట్టి, నీవిచ్చిన వసతులను బట్టి నీకు వందనాలు అని చెప్పగలిగినప్పుడే యూ విల్ బి వర్తీ టు రిసీవ్ బ్లెస్సింగ్స్. దేవుని దీవెనలు పొందుకోవడానికి యోగ్యులు, అర్హులవుతారు. నాకు నోరు ఉంది కదా, నాకు సొట్ట మాటలు వచ్చు అని సొట్టగా మాట్లాడుకుంటే నష్టపోయేది, కోల్పోయేది, దీవెనలు కోల్పోయేది, శాపగ్రస్తులుగా మిగిలిపోయేది దేవుని యందు ప్రియుల మనమే. కనుక కృతజ్ఞత కలిగి ఉందాం, దేవుని దీవెనలు పోగొట్టుకోకుండా జీవిద్దాం. యేషువందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ క్యారెక్టర్ ఆదాము యవములు, ఇజ్రాయేలు ప్రజ, ఎడారులు ఇజ్రాయేలు ప్రజ. మూడవ క్యారెక్టర్ దేవుని యందు ప్రియులు. బైబిల్ గ్రంథంలో సువార్తల్లో యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ద రిచ్ ఫూల్. మన ఆదివారం మనం ధ్యానించాం కదా, దానికి 2 ఆదివారాల ముందు. ద రిచ్ ఫూల్, మూర్ఖుడైన ధనవంతుడు ఏం చేశాడు? వీడు ధనవంతునికి పంటలు పండాయి, ఓకే, పంటలు పండాయి బాగా. అయిపోయిన తర్వాత ఏం చేశాడు? పంటలన్నింటినీ కూడా తన గోడౌన్లు పడగొట్టి కొత్త గోడౌన్లు కట్టాడు, అందులో కుక్కాడు తన యొక్క ఆస్తిపాస్తులను, ధాన్యమును. మంచి కుర్చీ మీద కూర్చున్నాడు. ఏమంటారు దాన్ని? ఇలా ముందుకి వెనక ఊతుంది కదా, ఏదో మంచి కుర్చీ, సోఫా అనుకుందాం. కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకున్నాడు. ఆ రోజుల్లో సిగరెట్ ఉంటే నోట్లో పెట్టుకున్నాడు అనుకుందాం. అంటున్నాడు, ఓ నా ఆత్మమా, ఓ నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖింపుము, ఎలయనా, నీవు చచ్చేంత వరకు కావలసిన ధాన్యాగారము, ఆస్తిపాస్తులు నీకున్నాయ్యా, నువ్వు ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. దెన్ మన క్వశ్చన్, బాబు, వేర్ ఈజ్ గాడ్? వేర్ ఈజ్ అ ప్లేస్ ఫర్ గాడ్? దేవునికి చోటేది? దేవుడు లేడా? పంటలు ఇచ్చింది ఎవడు? పంటలు పండేలా చేసింది ఎవరు? పంటలు పురుగులకు బారిన పడకుండా చేసింది ఎవరు? గాడ్ హ్యాస్ నో ప్లేస్. దేవుని యందు ప్రియులారా, రిసీవింగ్ ద గిఫ్ట్స్, ఫర్గెటింగ్ ద గివర్. రిసీవింగ్ ద గిఫ్ట్స్, ఫర్గెటింగ్ ద గివర్. కానుకలు కావాలి, కానుకల ప్రదాత వద్దు. దీవెనలు కావాలి, దీవెనల ప్రదాత వద్దు. జీవము కావాలి, జీవ ప్రదాత వద్దు. ఆరోగ్యము కావాలి, స్వస్థపరచు దేవుడు వద్దు. సో ద రిచ్ ఫూల్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా సువార్త 12:16-21 మనం చూస్తూ ఉన్నాం. సో జనరస్ గ్రాటిట్యూడ్ ఈజ్ షోన్ నాట్ ఇన్ వర్డ్స్ బట్ ఇన్ జనరాసిటీ. కృతజ్ఞత జనరాసిటీలో, ఇతరులకు సహాయం చేయడంలో
ఇంకొక ధనవంతుడు ఉన్నాడు కదా, ఇంటి ముందట ఒకడున్నాడు లాజరు. రోజు విందులు వినోదాలు, కానీ ఉదార స్వభావం లేదు, పంచుకునే తత్వం లేదు, ఇతరులకు ఇవ్వలేకపోయాడు, కడుపు నింపలేకపోయాడు, ఆకలి తీర్చలేకపోయాడు. దేవుని యందు ప్రియులారా, కృతజ్ఞత లేకపోవడం అంటే ఇతరులకు మేలు చేయకపోవడం, ఇతరులకు సహాయం చేయకపోవడం. నీ చేయి అవిటి చేయి. యు ఆర్ ఎ ప్యారలైజ్డ్ ఫెలో. ఊచ చేయి తెలుసా? 2 చేతులు ఇలాగ ఉన్నాయనుకో, బాగున్న చేతులు. ఊచ చేయి ఇది ఇక్కడికే వస్తుంది. సార్ నమస్తే, సార్ నమస్తే అంటారన్నమాట. ఊచ ఈ కెనాట్ స్ట్రెచ్ అవుట్ హిస్ హ్యాండ్. ఎవడైతే ఇతరులకు సహాయం చేయలేడో, ఇతరుల ఆకలి తీర్చలేడో, ఇతరుల కన్నీరు తుడవలేడో, హీ ఈస్ నథింగ్ బట్ విదర్డ్ హ్యాండెడ్ మ్యాన్. ఊచ చేయితో సమానం. సహోదరుడా, సహోదరి, పరులకు సహాయం చేయకపోతే, పరుల ఆకలి తీర్చకపోతే, ద రిచ్ ఫూల్. మనందరం కూడా అలా మారుతాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక 4వది దేవుని యందు ప్రియులారా, ద పీపుల్ ఆఫ్ నాజరేత్. ఓకే, నజరేతులో ఉన్నటువంటి ప్రజలు, యూదులు అన్గ్రేట్ఫుల్ టు జీసస్. యేసు ప్రభుని వారు తిరస్కరించారు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 1-6 యేసు ప్రభు కుటుంబాన్ని, యేసు ప్రభు మేలులను, యేసు ప్రభు స్వస్థతలను వారు నమ్మలేకపోగా, దానికి తదనుగుణంగా యేసు ప్రభుని కొండ శిఖరాగ్రానికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి తలకిందులుగా తోసి చంపేద్దామనుకున్నారు. నజరేతులో కృతజ్ఞత, నజరేతులో లేదు కృతజ్ఞత. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నెన్నో అద్భుతాలు చేసిన దేవుడు నజరేతులో అద్భుతం చేయలేకపోయాడండి. తన సొంత ఊరిలో అద్భుతం చేయలేకపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తన సొంత ఊరిలో చూసారా, కొండ చివరికి తీసుకుని వెళ్ళి అక్కడ తోచి తలకిందులుగా చంపేద్దామని చూశారు. ప్రభు అక్కడ అద్భుతం చేయలేకపోయింది, ఎందుకంటే కృతజ్ఞత లేకపోవడం వల్ల. దేవుని యందు ప్రియులారా, ఎక్కడైతే కృతజ్ఞత లేకపోతే దేవుని శక్తి అక్కడ ప్రదర్శించబడదు. ఇన్గ్రాటిట్యూడ్ క్లోజెస్ ద డోర్స్ టు గాడ్స్ పవర్. ఇన్గ్రాటిట్యూడ్, కృతజ్ఞత దేవుని శక్తిని పనిచేయకుండా తలుపులు మూసేస్తుందంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, శామ్యుయల్ లిబోవిట్జ్ అనే ఒక వ్యక్తి, బ్రిలియంట్ క్రిమినల్ లాయర్. శామ్యుయల్ లిబోవిచ్ అనగా LEIBOWITZ. ఇతను బ్రిలియంట్ క్రిమినల్ లాయర్. వాళ్ళ దేశంలో ఎవరైనా తప్పు చేస్తే ఒక చైర్ ఉంటుంది, చైర్లో కూర్చోబెడతారు, వైర్లన్నీ పెడతారు, స్విచ్ చేస్తారు, ఫట్ ముక్కులోంచి, కళ్ళలోంచి, చెవుల్లోంచి రక్తం గారి చచ్చిపోతావు. ఉరి శిక్ష లాంటిదన్నమాట. సో ఇతను తన యొక్క తెలివితేటలు ఉపయోగించి 70 మందిని ఆ యొక్క ఉరి కంబము నుంచి, ఎలక్ట్రిక్ చైర్ మరణము నుండి రక్షించాడు. ఆయన అంటాడు, 70 మందిలో ఒక్కడు కూడా నాకు థ్యాంక్ యూ అని చెప్పలేదు అంటాడు. రెండవ ఉదాహరణ, ఆర్ట్ కింగ్ అనే రేడియో ప్రోగ్రాం. అందులో జాబ్ సెంటర్ ఆఫ్ ద ఇయర్ అని ఒక ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాం ద్వారా ఎక్కడెక్కడైతే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాలు చెబుతూ పిల్లలని, యూత్ పిల్లల్ని పంపించేవారు. అలాగా 2500 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చారంట. 2500 ఉద్యోగాలలో ఒక్కడు కూడా థ్యాంక్స్ అని చెప్పలేదంట ఈ రేడియో ప్రోగ్రాంకి. మూడోది, డెడ్ లెటర్ బాక్స్ ఇన్ వాషింగ్టన్ డీసీలో ఏంటంటే, ప్రతి సంవత్సరం క్రిస్మస్కి ముందు శాంతా క్లాస్, క్రిస్మస్ తాత నాకు టీవీ కావాలి, నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు రేడియో కావాలని ఉత్తరాలు రాస్తారు. వాషింగ్టన్లో ఆ ఉత్తరం చదివి ఒక క్రిస్మస్ తాత పంపించినట్లుగా క్రిస్మస్ గిఫ్ట్ లాగా వాళ్ళకి ఆ అడ్రస్కి పంపిస్తారండి గిఫ్ట్లు. ఎవరు? వాషింగ్టన్ ప్రెసిడెంట్ గారే క్రిస్మస్ తాత రూపంలో.
లక్షల కొలది అలా గిఫ్ట్లు ఇస్తే ఒకే ఒక్క ఉత్తరం థ్యాంక్ యూ శాంతా క్లాజ్ అని తిరిగి వచ్చిందంట. లక్షల కొలది గిఫ్ట్లు ఇస్తే ఒకే ఒక ఉత్తరం. సో మనుషుల జీవితంలో, మనందరి జీవితాలలో కృతజ్ఞత చెప్పకపోవడం అది ఒక నైజం, మానవ మూర్ఖత్వం, మానవ స్థితి. అంతే. పరీక్షలకు ముందు గుడి నిండా జనమే, పిల్లలు ప్రభువా పాస్ చేయి, పాస్ చేయి, పాస్ చేయి, పాస్ చేయి. పాస్ అయిపోయిన తర్వాత దేవుడు లేడు, ఏమీ లేడు, ఇంకులు చల్లుకోవడం, పేపర్లు సింపుకోవడమే. వి ఫర్గెట్ గాడ్ హూ బ్లెస్డ్ us, who helped us in our exams, in every situation in life. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. రెండు భాగాలు చూసాం. కృతజ్ఞత కలిగిన వ్యక్తులు నలుగురు, కృతజ్ఞత లేని వ్యక్తులు నలుగురు. మరి నువ్వు ఎక్కడున్నా? లెఫ్టా రైటా? వేర్ ఆర్ యూ స్టాండింగ్? ఏమో ఇప్పటి వరకు సెకండ్ ఫేజ్లో ఉన్నావేమో. మనందరము కూడా కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా జీవించాలి. ఫస్ట్ ఫేజ్లోకి రావాలంటే ఏం చేయాలండి? ఒక 2-3 సూచనలు, సలహాలు దేవుని యందు ప్రియులారా. నెంబర్ 1, ఎవ్రీ డే బిగిన్ యువర్ డే విత్ థ్యాంక్ యూ లార్డ్. ఓకే, యేసయ్యా నీకు వందనాలు అన్న మాటతో నీ రోజును ప్రారంభించు. పడుకునే ముందు యేసయ్యా ఈరోజు చేసిన అన్ని మేలులకు నీకు వందనాలు అని రోజును ముగించు. బిగిన్ అండ్ ఎండ్ యువర్ డే విత్ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పిల్లలు అందరూ వినండి, ప్లీజ్ లిసన్. దయచేసి ఆలకించండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక డైరీ ఉండాలి. చదువొచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఒక డైరీ పెట్టుకోవాలి, పర్సనల్ డైరీ. తప్పనిసరిగా పెన్ను, ఆ డైరీ నీ దగ్గర ఉండాలి. ఎప్పుడు కూడా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ దిస్ న్యూ డే ఇన్ ద మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ డే ఇన్ ద నైట్. ఇలా మనము కానీ చేస్తే నెమ్మదిగా నీ శరీరంలో ఉన్న రక్త కణాలన్నీ కూడా, చెడ్డ రక్త కణాలు తొలగిపోతాయి, క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయి, రోగ కణాలు నశించిపోతాయి, బలమైన ఆరోగ్యకరమైన కణాలు, జీవ కణాలు నీ శరీరంలో బలపడతాయి, దృఢపడతాయి. ఆరోగ్యాన్ని పొందుకుంటావు, ఆనందాన్ని పొందుకుంటావు, సంతోషాన్ని పొందుకుంటావు. థ్యాంక్ యూ. బిగిన్ అండ్ ఎండ్ యువర్ డే విత్ థ్యాంక్ యూ. అర్థమైందా? హలో, ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. రెండవది దేవుని యందు ప్రియులారా, కీప్ ఏ గ్రాటిట్యూడ్ జర్నల్. అనగా కృతజ్ఞత డైరీ ఒకటి మెయింటైన్ చేయాలంట. కృతజ్ఞత డైరీ. ఓకే, ఏమంటారు చాలాసార్లు, బ్రహ్మ నీ తలరాతను రాసాడురా అంటే, నా తలరాత అంటే ఎవడో నీకు రాసాడట నీ నుదుటి మీద. వీడే పెళ్ళి అవ్వాలి, వీడికి పెళ్ళి కాకూడదు, వీడి భార్య ఇలాగ ఉండాలి, వీడి కొడుకు ఇలాగ ఉండాలి. నో, నథింగ్ లైక్ దట్, నథింగ్ లైక్ దట్. నీ తలరాతను నువ్వే రాసుకోగలవు. దేవుడు మనిషిని తన పోలికలో సృజించాడు. దేవుని పోలిక సృష్టికర్త, అంటే నువ్వు కూడా సృష్టికర్తవే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నిద్రపోతున్న వాళ్ళందరూ చెప్పండి ప్రైజ్ ది లార్డ్. సరే, ఓకే. నిద్రపోలేని వాళ్ళు చెప్పండి ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్న వాళ్ళు ప్రైజ్ ది లార్డ్. అలర్ట్, వెరీ అలర్ట్, వెరీ గుడ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో రైటింగ్ ఈజ్ ఎ థెరపీ, రైటింగ్ ఈజ్ ఎ ట్రీట్మెంట్. Writing is more powerful than physiotherapy. Writing is more powerful than your treatment, medicine. ఆయుర్వేదం, ఇంకటి ఇంగ్లీష్ మెడిసిన్ ఏమంటారు? హోమియోపతి, అల్లోపతి, ఎల్లోపతి, ఏదోపతి, అన్ని పతుల కన్నా అసలైన శక్తివంతమైనటువంటి సాధనం రైటింగ్ యాటిట్యూడ్, రైటింగ్ హ్యాబిట్. చరిత్రలోకి వెళ్ళండి, గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీ మెయింటైన్ చేశారు. విజేతలందరూ డైరీ మెయింటైన్ చేస్తారు. గొప్ప నాయకులందరూ, లీడర్స్ అందరూ డైరీ మెయింటైన్ చేస్తారు. యు రైట్ ఇన్ యువర్ డైరీ. ఏం రాస్తావు? ఎక్కువ రాయకు,
30 సెకండ్స్ 3 పాయింట్స్. రోజు పడుకునే ముందు 3 అంశాలు. ఆ రోజు దేవుడు నీకు చేసిన మేలు. ప్రభువా, ఈనాటి ప్రయాణములో నన్ను కాపాడావు, నీకు వందనాలు. దట్స్ ఆల్. రెండోది, 3 పూట్ల భోజనం పెట్టావు, నీకు వందనాలు. దట్స్ ఆల్. ఉద్యోగంలో నా పెద్దల దగ్గర నుంచి నాకు అభినందనలు ఇచ్చావు, వందనాలు. దట్స్ ఆల్. ఈ పని ఎక్కువ రాయకండి, 3 చాలు. సంవత్సరం మొత్తం రాయండి. 365 రోజులు ఇంటూ 3 ఎంత? సుమారు 1200. 1200 జనవరి 1న చదువు ఒకసారి. 1200 మేలులు, దేవుడు నీకు చేసిన మేలులు నీ కళ్ళ ముందు ఉంటాయి. నీ గుండెలు ఎంత ఆనందంతో నిండి ఉంటాయి తెలుసా? ఆ ఆనందంతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టు. అంతా శుభమే జరుగుతుంది, అంతా మేలే జరుగుతుంది. నీకు ఏదైతే లేదో అది నీకున్నదని గ్రహించి దేవునికి వందనాలు చెప్పు. నీకు ఉద్యోగం లేదా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ గుడ్ జాబ్. నీకు రావాల్సిన డబ్బులు ఉన్నాయా? థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ మై మనీ. నీకు ఏదైతే లేదో దానిని బట్టి థ్యాంక్స్ చెప్పండి. దేవుడు అంటాడు, వీడికి ఇవ్వకముందే నాకు థ్యాంక్స్ చెప్పాడు కనుక ఇచ్చి తీరాలి. నో అదర్ వే. గాడ్ ఈజ్ బ్లాక్డ్. ఓకే, దేవుణ్ణి మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాం. ఇమోషనల్ బ్లాక్మెయిల్. ఒక పిల్లవాడు కన్న కొడుకు తండ్రిని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్లుగా. వీ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లం, లెట్ us డూ ఇట్. అండ్ గాడ్ లవ్స్ దట్. దేవునికి సంతోషం. దేవుని అందుకు థ్యాంక్ యూ లార్డ్. దేవుని నా మాటలు ఈజీగా తీసుకోకండి. దే ఆర్ ఆల్ పవర్ఫుల్. దేవునికి వందనాలు చెప్పండి. ఓకే, కీప్ ఏ గ్రాటిట్యూడ్ జర్నల్. 3వది, ఓకే, నేను దేవునికే చెప్తాను, నా పక్క వాళ్ళకి చెప్పను అని కాదు. సే థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి. నీ చెప్పులు ఎవరో తోసేశారు, నా చెప్పులు తోస్తావా, గొడవకెళ్ళకు. థ్యాంక్ యూ. ఎందుకు? చెప్పులు తోసే కదా. రేపది మళ్ళీ చెప్పులు తొయ్యదు నీది. దివ్య సప్తాహానికి వచ్చినప్పుడు తోసేసుకునే కన్నా ఆగండి. ఒకరికి చోటు ఇవ్వండి. చోటు ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, ఇలా ప్రతి క్షణం నీ ఇంటిలో నీ తల్లిదండ్రులకి, నీ కుటుంబ సభ్యులకు, నీ భార్యకు దాని మొఖం దానికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అనుకోకండి మీరే. ఓకే, యూ హ్యావ్ టు థ్యాంక్ యువర్ వైఫ్. అందరికీ సెలవులు ఉన్నాయి, వారికి సెలవులు లేవు కనుక థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గ్రాటిట్యూడ్, ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీవన్. 1, బిగిన్ ద డే అండ్ ఎండ్ ద డే విత్ గ్రాటిట్యూడ్. 2, కీప్ ద గ్రాటిట్యూడ్ జర్నల్. 3, ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీవన్. 4వది, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, దివ్య పూజాబలిలో ఆఫర్ యూకరిస్ట్ విత్ గ్రేట్ఫుల్ హార్ట్. దివ్య పూజాబలిలో కృతజ్ఞతతో ప్రార్థించండి. ఏం ప్రార్థించాలో తెలియకపోతే, దేవా జీవితం ఇచ్చావు, నీకు వందనాలు. విశ్వాసం ఇచ్చావు, నీకు వందనాలు. నీ నామములో ప్రార్థించే భాగ్యం ఇచ్చావు, నీకు వందనాలు. ఉద్యోగమునిచ్చావు, నీకు వందనాలు. బ్రతుకు తెరువునిచ్చావు, నీకు వందనాలు. జస్ట్ సే థ్యాంక్ యూ జీసస్. ఎనఫ్. ఎండ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. నాకు ప్రాబ్లం ఎంత ప్రాబ్లం ఎంత అవుద్ది, ఎంత ప్రాబ్లం కొండంత ఎవరెస్ట్ అంత అవుతుంది. బికాజ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్, నెవర్ ఆన్ సొల్యూషన్స్. ఫోకస్ ఆన్ సొల్యూషన్స్. దేని మీద ఫోకస్ చేస్తావో అది పెరిగి పెద్దదవుతుంది. మనందరము జబ్బు మీద ఫోకస్ చేస్తాం, జబ్బులు పెరిగిపోతున్నాయి. కష్టాల మీద ఫోకస్ చేస్తాం, కష్టాలు పెరిగిపోతున్నాయి. పరిష్కారాల మీద ఫోకస్ చేద్దాం. యేసు నామములో దేవుడు మనకు మేలు చేస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో 4 అంశాలు. 4 వ్యక్తులు కృతజ్ఞత కలిగిన వాళ్ళు, 4 వ్యక్తులు కృతజ్ఞత లేని వాళ్ళు, 4 మాటలు కృతజ్ఞతతో ఎలా జీవించాలో ప్రభు మనలను దీవింతురుగాక. ఒక వాక్యంతో ముగిద్దాం. కీర్తనలు 136:1. కీర్తనలు 136:1. కీర్తనల గ్రంథము 136:1. దేవుడు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన ప్రేమ కలకాలము ఉండును. చెప్పండి అందరూ. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన ప్రేమ కలకాలము ఉండును. చెప్పండి, చూడకుండా చూద్దాం.
ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన ప్రేమ కలకాలము ఉండును. 3 సార్లు. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన ప్రేమ కలకాలము ఉండును. ప్రభు మంచివాడు కనుక ఆయన వందనములు అర్పింపుడు, ఆయన ప్రేమ కలకాలము ఉండును. మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన ప్రేమ కలకాలము ఉండును. దేవుని యందు ప్రియులారా, ఒక్క వాక్యం ఇలాగుంటుంది: థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ హోలీనెస్. థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ హోలీనెస్. పవిత్ర జీవితానికి ఒక మొదటి మెట్టు కృతజ్ఞతా జీవితం. అటువంటి కృతజ్ఞతా జీవితంతో ప్రభు మనందరిని దీవించాలని మనసారా దీవిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వీక్షకులకు, శ్రోతలకు అందరికీ కూడా, మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను, ఈ వాక్యాలు కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా లైక్ ద్వారా ఇష్టపడండి, కమెంట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వండి, షేర్ ద్వారా ఇతరులకు తెలియచేయండి. ఈ సువార్త ఉద్యమములో మీరందరూ పాలు పంచుకొనండి అని మీ అందరినీ కోరుతూ ప్రభు మనందరిని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.